ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తుండగా పట్టణ ప్రాంతాల్లో రేపు శోభయాత్రలు చేపట్టనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో రథం ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు 4000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను పెట్టారు. ప్రధాన కూడలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు ఇటు అధికారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు వినాయక్ నగర్ బావి వద్ద పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా దీనికి సంబంధించి కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ, నిజామాబాద్కి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టరు, సిపి రూట్ మ్యాప్ను కూడా పరిశీలించడం జరిగింది. రూట్ మ్యాప్ పరిశీలించి దానికి సంబంధించినటువంటి బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా దుబ్బా ప్రాంతంలో సార్వజనిక మండలి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి శోభయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఇటు గాంధీ చౌక్ మీదుగా ఇటు గాజుల్పేట, అక్కడి నుండి గోలన్మాన్ మీదుగా ఇదే వినాయకుల బావి వద్దకు ఇటు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి నిన్న కూడా వినాయకుడు నిమజ్జనం చేశారు. ఈరోజు కూడా వినాయకుని నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు ఆర్మూర్ కావచ్చు, ఇటు బాన్స్వాడ, కామారెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 9 రోజుల్లో గణేష్ నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 8 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి గణేషులను ఇటు నందిపేట మండలము ఉమ్మడి గ్రామం వద్ద ఉన్నటువంటి గోదావరి నది తీరంలో గోదావరిలో నిమజ్జనం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. అదేవిధంగా ఇటు 8 ఫీట్ల కంటే తక్కువ మధ్యస్థంగా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలను బాసరకు తరలించాలని చెప్పేసి ఇటు అధికారులు సూచించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం చిన్న విగ్రహాలు దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4000 విగ్రహాలు ఉన్నట్టు ఇటు అధికారుల అంచనాలకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పోలీసులు అయితే దాదాపు 2000 మంది పోలీసు బలగాలను మోహరించినటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన కూడల్లో కూడా మొత్తము సీసీ కెమెరాల నిఘాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గణేష్ నిమజ్జనంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అధికార యంత్రాంగము. అయితే దీనికి సంబంధించి అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి జిల్లాలో ఇటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటు సిపితోనూ అదేవిధంగా కలెక్టర్తో కూడా మొత్తం కూడా ఇటు సమీక్ష సమావేశాలు నిర్వహించిన పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.